హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము చేసే వ్యాపారం గురించి డైలీ వీడియోస్ పెడుతున్నా కదండి. ఇవాళ కూడా ఒక కొత్త ఐటెం గురించి చెప్తున్నాను. తినే సోడా అనమాట. అసలు ఇది కేజీ ఎంత రేట్ పడుతుంది, కేజీకి ఎన్ని అట్లు చేయాలి, అలాగే ప్యాకెట్కి ఎన్ని గ్రామ్స్ పోయాలి, ఇవన్నీ కూడా వీడియోలో చెప్తానండి. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు, వాళ్ళ కోసమని చెప్తున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే మా వ్యాపారం గురించి చాలామందికి తెలుస్తుంది. ఎవరికన్నా యూజ్ అయితే వాళ్ళకు ఉపయోగపడుతుందని. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, తినే సోడా అనమాట. ఇది వచ్చేసరికి కేజీ 80 రూపీస్ పడిద్దండి. కేజీకి వచ్చేసరికి మనం 4 అట్టలు చేసుకోవాలి. మనకు అట్టకి లాభం అనేది 20 రూపాయల దాకా వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇవి డైలీ వచ్చేసరికి 2 అట్టలు 3 అట్టల కన్నా ఎక్కువ పోవు. మంత్కి వచ్చేసరికి ఒక 4 కేజీలు మాత్రమే పోతాయి అన్నమాట. కానీ మనకి డైలీ ఒక 2 అట్టలు పోయినా కానీ మనకి 40 రూపాయల లాభం అనేది వస్తుందన్నమాట. అసలు వీటికి వచ్చేసరికి ఏ సైజు కవర్లు వాడతారంటే 3 సైజు కవర్లు అనేవి వాడతారండి. చూసారా, ఇక్కడ నేను 2 స్పూన్లు వేస్తున్నాను. మీకు క్వాంటిటీ తెలియదు కాబట్టి ఎన్ని గ్రాములు పోయాలంటే ప్యాకెట్కి వచ్చేసరికి 25 గ్రాములు అనేది పోయాలి. అట్ట మొత్తం చూసుకుంటే 250 గ్రాములు ఉండాలి. కేజీకి వచ్చేసరికి 4 అట్టలు మాత్రమే ఇవ్వాలండి. చూసారు కదా, ఇక్కడ నేను పోస్తున్నాను 2 స్పూన్లు. నాకు లెక్క ప్రకారం అయితే 2 స్పూన్లు పోసుకుంటాను. మీకు తెలియదు కాబట్టి ప్యాకెట్కి వచ్చేసరికి 25 గ్రాములు ఉండాలండి. ఇక్కడ నేను పోస్తున్నది తినే సోడా 2 కేజీలే. మీరు శాంపిల్గా కావాలంటే 1 కేజీ తెచ్చుకొని 4 అట్టలు పోసుకోండి. లాభం అయితే అట్టకు వచ్చేసరికి 20 రూపాయల లాభం వస్తుంది. మీరు 30 రూపాయలకి అమ్మినా 20 రూపాయల లాభం వస్తుంది అనమాట. 35కి అమ్మితే చెప్పాల్సిన అవసరం లేదు, 25 రూపాయలు అలా లాభం వస్తుంది. ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మేము పోసే వాటిలో కొన్ని ఐటమ్స్లో తక్కువ లాభం వస్తుంది కదండి. అప్పుడు ఇలాంటి అంటే మనకి తక్కువ రేటుకు వచ్చేసేసి అంటే లాభం ఎక్కువ చేసుకుంటే మనకి కవర్ అయిపోతుంది అనమాట. లాభం అనేది ఈక్వల్గా వస్తుంది. అర్థమైందండి? ఇలా మనము ప్యాకెట్కి వచ్చేసరికి 25 గ్రాములు వేసుకోవాలి. అలాగే 3 సైజ్ కవర్లు వాడుకోవాలండి. ఇవనేది సీలింగ్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా సీలింగ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇది సబ్జా గసాల కన్నా ఘోరం తినే సోడా కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా సీలింగ్ అనేది వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 కేజీలు పోస్తున్నాను. వీటిని పోసిన తర్వాత సీలింగ్ అనేది నేను చాలా జాగ్రత్తగా వేస్తాను. ఎందుకంటే చాలా మందంగా వేయాలి సీలింగ్ వచ్చేసరికి. దీనికి కొంచెం గ్యాప్ ఉన్నా పోయిద్ది కాబట్టి. ఓకేనండి, సీలింగ్ అనేది చూసి వేసుకోండి అనమాట. చూసారు కదండి, ఇక్కడ నేను పోసేస్తున్నాను. 2 స్పూన్ నిండా వేస్తున్నాను అనమాట. నేను అలా 20 ప్యాకెట్లు పక్కన పెట్టేసుకుంటాను. చూసారు కదండి, ఇక్కడ నేను సీలింగ్ వేస్తున్నాను. చూసారు, చాలా జాగ్రత్తగా వేయాలండి సీలింగు. చూసుకొని గ్యాప్ లేకుండా మెల్లగా వేసుకోవాలి. టైం పట్టిద్ది. వీటికి మాత్రం సీలింగ్ వేయటం కోసం మాత్రం టైం అనేది పట్టిద్ది అనమాట. అలా మొత్తం సీలింగ్ వేసేసుకోవాలండి. చూసారు కదండి, తినే సోడా వచ్చేసరికి లాభం అనేది బాగానే వస్తుంది. కానీ డైలీ తక్కువ అట్లా అనేది పోద్ది. మొత్తం నెల మొత్తం మీద 4-5 కేజీల కన్నా ఎక్కువ పోదు. ఓకేనండి, ఈ వ్యాపారాన్ని ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టే వ్యాపారం అండి ఇది. మనం ఎంత తిరిగితే అంత లాభం వస్తుందన్నమాట. కొంతమంది డైలీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు తిరిగి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది 10:30-11 వరకే సంపాదించుకునే లైన్ వరకు తిరిగేసి వచ్చే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు రోజు మొత్తం తిరిగే వాళ్ళకి మంత్కి వచ్చేసరికి 40-50 వేలు దాకా వస్తుంది. కాదు ఇన్ని గంటలు 4 గంటలు 5 గంటలు అనుకునే వాళ్ళకి 1000 రూపాయల లాభం అనేది వస్తుంది అనమాట. 1000-1200 అలా లాభం వస్తుంది. మీరు ఎంత ఈ వ్యాపారం అనేది ఏంటంటే మనం ఎంత కష్టపడితే మనకు అంత లాభం అనేది వస్తుంది అనమాట. తక్కువ టైం తిరిగితే తక్కువ లాభం, ఎక్కువ టైం తిరిగి సంపాదించుకుంటే ఎక్కువ లాభం అనేది వస్తుంది. అందరికీ ఈక్వల్గా రావాలని అయితే ఏమీ లేదు. అలాగే మనం మాటలు చెప్పి అమ్మే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి. అందుకే చాలా జాగ్రత్తగా వాళ్ళు బార్గెన్ చేసినా కానీ మనం అనేది ఇవ్వకోకుండా, మనకి లాభం లేకుండా ఇవ్వకుండా మనం చూసుకొని అమ్ముకోవాలండి. ఓకేనండి, ఇలా నాకు కావాల్సిన ప్యాకెట్లన్నీ సీలింగ్ చేసేసాను. ఇక్కడ చూసారండి, తినే సోడాకి అట్ట వచ్చేసరికి 8-11 సైజు. అలాగే 2 అట్టలు కలిపి కొట్టాలండి. ఎందుకంటే ప్యాకెట్ అనేది చాలా బరువుగా ఉంటుంది. 2 అట్టలు కలిపి కొడితే కానీ బరువు అనేది ఆగదనమాట. అట్ట అనేది 10 ప్యాకెట్లు కలిపి 250 గ్రాములు అంటే 2 అట్టలు ఉండాల్సిందే, లేకపోతే అట్ట అనేది నిలవదు. ఓకేనండి,
పిన్ను మధ్యలోకి కొట్టాలి. పై ప్యాకెట్ కూడా ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదండి, నాకు కావాల్సిన నేను 2 కేజీలు పోసా కాబట్టి ఒక 8 అట్టల దాకా అయినాయి. ఓకేనండి. మీరు అడిగిన తినే సోడా ఇదేనండి. గ్రామ్స్తో సహా చెప్పా. ప్యాకెట్కి 25 గ్రాములు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దండి. అలాగే మీకు ఇంకా ఏమన్నా ఐటమ్స్ కావాలంటే నాతో చెప్పండి. నేను వీడియోస్ పెడతాను. కొన్ని ఐటమ్స్ మర్చిపోయాను అనమాట. ఓకేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.